అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పోతిన మహేష్ గారు ఇలా కండవా తీశారో లేదో, అంటే జనసేన కండవాకి ఎంత విలువ ఉంది, ఎన్ని వాల్యూస్ పాటిస్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. పోతిన మహేష్ గారు కండవా ఇలా తీశారో లేదో ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అయ్యా మహేష్ గారు, మీరు వాల్యూస్ పాటించకపోయినా కూడా మేము జనసేన కండవా కప్పుకునే ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళ గురించి మేము మాట్లాడం, మీ గురించి మాత్రమే మాట్లాడతాం. మీరు 2019లో మీకు విజయవాడ నగరంలో పార్టీని పరిగెత్తిచ్చేశాను, బతికించేశానని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, మీకు 2019లో వచ్చిన ఓట్లు ఎన్ని? 22,000 ఓట్లు. అలాగే మీకు అపోజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళకి ఎంత వచ్చినాయి అనేది వదిలేద్దాం. ఇండిపెండెంట్గా వేసినటువంటి వ్యక్తికి 12,000 ఓట్లు వచ్చినాయి. అతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు, అనామకుడు. మీరు ఒక పార్టీ సింబల్ మీద పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు అడుగుని మీకు వచ్చింది 22,000 ఓట్లు. మీరు పార్టీని పరిగెత్తించింది ఎక్కడ? నిజంగా పరిగెత్తిస్తే 22,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? పోనీ 2019లో అలా జరిగిపోయింది అనుకుందాం. స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు కనీసం ఒక కౌన్సిలర్నైనా మీరు గెలిపించుకున్నారా? విజయవాడ వెస్ట్లో మీరు ఒక కౌన్సిలర్నైనా మీరు గెలిపించుకున్నారా? లేదా ఒక వార్డు మెంబర్నైనా గెలిపించారా? లేనే లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో నుంచి వచ్చినటువంటి కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు అంటున్నారు. అదే కౌన్సిలర్లకి కొంతమంది టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి మీరు కౌన్సిలర్గా సీట్ ఇవ్వటం, వాళ్ళని పోటీలో నిలబెట్టడం, ఆ వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళారో అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇది మీరు నేర్పిన విద్యే. ఇకపోతే మీకు కొన్ని ప్రశ్నలు నేను అడగదలుచుకున్నాను. పొత్తు పెట్టుకోక ముందు 2 సంవత్సరాల క్రితమే మీరు పార్టీని, నాకు టికెట్ ఇవ్వకపోతే పార్టీని మడ్డ కొడుకుతా, ఇక్కడ బూతు వాడితే వాడుండొచ్చు, మీరు అన్న మాట యథావిధిగా చెప్తున్నా, పార్టీని మడ్డ కొడిపేస్తాను అని మీరు అన్నారా లేదా? అన్న మాట ప్రకారమే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీ ప్లాన్ని దాన్ని కంటిన్యూ చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందే ప్రజలు తెలుసుకుని ఓడించారు అని చెప్పని అంటున్నారు 2019లో. అలాగే 2019లో వెస్ట్లో మీ గురించి, మీ యదవతనం గురించి తెలుసుకుని అక్కడ ప్రజలు మిమ్మల్ని ఓడించారా అని చెప్పని అడుగుతున్నా. అలాగే దుర్గ గుడిలో ధార్మిక మండలి అని చెప్పని మీరు పెట్టే ప్రతి ప్రెస్ మీటు వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పని అడుగుతున్నా. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమం మీ సొంత డబ్బులతోనే చేశారా? చందాలు వసూలు చేసి, మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి చందాలు వసూలు చేసి ఆ కార్యక్రమాలు చేశారా అని చెప్పని అడుగుతున్నా. అలాగే మీరు ఎన్ఆర్ఐల దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు అని చెప్పని మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలరా? నాకు తెలిసినంత వరకు మీరు ఎన్ఆర్ఐల దగ్గర ఫండ్స్ తీసుకున్నారు అనేది నిజము. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 3 కోట్ల రూపాయలు మీరు పార్టీ ఫండ్ని తినేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అది నిజమా కాదా? అలాగే నువ్వు ఎంపిక చేసినటువంటి కౌన్సిలర్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళి నీకు మాత్రం టికెట్ ఇవ్వద్దు అని చెప్పి నీ మీద కంప్లైంట్ ఇచ్చి, నీ మీద పుస్తకాలు ముద్రించి అందరికీ పంచిన మాట వాస్తవమా కాదా? అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల్ని వ్యక్తిగత కక్షతో వాళ్ళని టార్గెట్ చేసి మీరు వాళ్ళని హింసిస్తున్న మాట నిజమా కాదా? అలాగే మీరు అప్పులు పాలు అయ్యారు అనేది నిజం. అది కూడా పార్టీకి మీరు కార్యక్రమాలు చేసో, పార్టీకి ఖర్చు పెట్టో కాదు, మీరు వ్యక్తిగతంగా వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాల్లో మీకు లాసు రావటం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారనే మాట నిజమా కాదా? అలాగే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే మీకు భజన చేసే చెంచాగాళ్ళు వేరే నియోజకవర్గాల్లో ఉంటే కూడా మీరు వెస్ట్ను వదిలేసి వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా దొడ్డిదారిలో వాళ్ళకి పదవులు కట్టబెట్టిన మాట వాస్తవమా కాదా? అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మీరు లాలూచీ పడి మన అభ్యర్థుల్నే ఓడించిన మాట వాస్తవమా కాదా? 24 ఎన్నికల్లో నాకే టికెట్ వస్తుంది అని చెప్పి ముందస్తుగా మీరు కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? వాళ్ళు మీ మీద ప్రెజర్ పెడుతున్న మాట నిజమా కాదా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి. మీరేదో పార్టీకి నేనేదో పొడి చేశాను, పార్టీకి సేవ చేశాను అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అనేది కూడా ప్రజలకు తెలియాలి. ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో గుడ్డగాల్చి మొహం మీద వేద్దామని చెప్పి మీరు చేసింది ఏంటి? విజయవాడ వెస్ట్ నేను పార్టీని పరిగెత్తించాను అని చెప్పి అంటున్నారు. మీరు ఏం అభివృద్ధి చేశారు? మీరు నిజంగా అభివృద్ధి చేసి పార్టీని డెవలప్ చేస్తుంటే అదే వెస్ట్లో కనీసం ఒక వార్డు మెంబరో లేదో ఒక కౌన్సిలరో గెలవాలి. అది కూడా గెలవలేదంటే మీరు అక్కడ ఏమీ చేయలేదు, మీరు చేసింది శూన్యం అని చెప్పని అర్థం. చెప్పిందే చెప్పి 10 సార్లు చెప్పడం వల్ల ఉపయోగం లేదు.
మీరు లెక్చరర్ కాబట్టి 10 సార్లు అంటే స్పీచ్ ఇచ్చినట్టు ఇస్తే జనాల్లోకి వెళ్ళిపోద్దని చెప్పి అనుకుంటున్నారేమో. ఇక్కడ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి స్క్రిప్ట్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చదివారు అనేది క్లియరు. మీకు టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు గుర్తుకొచ్చిందా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి జన సైనికులకి అన్యాయం చేస్తున్నారు, వీర మహిళలకు అన్యాయం చేస్తున్నారు అనేది? మీరు నిజంగా నిస్వార్థంగా పార్టీ మంచి కోరుకునేటువంటి వ్యక్తే అయితే 2019లో ఓడిపోయినప్పుడే పార్టీలు లోటుపాట్లు ఉన్నాయి, ఇలా జరుగుతుంది అని చెప్పని అదే రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. వెళ్ళిపోయి ప్రతిసారి చెంచాలలాగా భజనలు చేయటం, కండవాలు కప్పటం, నీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకెళ్లి ఫోటోలు తీపటం, ఇది తప్ప నువ్వు పార్టీ ఆఫీసులో చేసింది ఏంటి? ఇప్పుడు నీకు టికెట్ రాలేదు కాబట్టి, నువ్వు డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తులు నీ మీద ప్రెజర్ పెడుతున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అయితే వీళ్ళన్నా సెటిల్ చేయాలి, లేదా జగన్మోహన్ రెడ్డి అయినా అంతో ఇంతో బిస్కెట్లు పడేస్తాడు, వాటి ద్వారా నీకు సెటిల్మెంట్లు చేస్తున్నావు అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇకపోతే వేరే జెండా పట్టుకున్న జెండాని చేత్తో నరికేయండి అని చెప్పి అన్నావు, కత్తి నూరుతున్నావు. నువ్వు జెండా ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు ఆ పని చేద్దామని మమ్మల్ని రమ్మంటావా, నువ్వు వస్తావా? ఇవన్నిటికీ నువ్వు సమాధానం చెప్తావని చెప్పి ఆశిస్తున్నాను. జై హింద్.